అందరికీ నమస్కారం. ఏసీబీ ట్రాప్లో పంచాయతీ సెక్రటరీ కె సురేందర్ దొరికాడు. దొరికి తప్పించుకున్నాడు. ఏంటి అంటే ఒక భవన నిర్మాణానికి సంబంధించి నోటీసులు ఇవ్వడం కోసం ₹1,00,000 లంచం అడిగాడు. అవతల వాళ్ళు 50,000కి బేరం ఆడుకొని పలానా హోటల్ దగ్గర ఇస్తామని చెప్పారు. ఏసీబీకి పంపించారు. హోటల్ దగ్గర 50,000 పట్టుకొని రెడీగా ఉన్నాడు. ఏసీబీ వాళ్ళు కూడా చుట్టూ ఉన్నారు. ఆ లోపలే ఇతనికి ఎలా సమాచారం అందిందో తెలియదు, కానీ సమాచారం అందుకుని పరారైపోయాడు. మొత్తానికి పట్టుకుంటారు, కానీ ప్రూవ్ అవ్వదు. ఎందుకంటే ఏసీబీ వాళ్ళు ఇచ్చినటువంటి నోట్లు అవతల వాడి చేతిలో పెట్టితేనే చేతికి రంగు అంటుకోవడం ఇవన్నీ సిస్టమ్ ఉంటుంది. అవన్నీ అయితేనే కనుక అంత తెలివిగా తప్పించుకున్నాడు సురేంద్ర. 7 నెలల్లో 142 కేసులు నమోదయ్యాయి. 145 మందిని అరెస్ట్ చేశారు. తెలంగాణ గవర్నమెంట్ అయితే ఫుల్ పవర్స్ ఇచ్చింది ఏసీబీ వాళ్ళకి. ప్రతిరోజు ఒకడు దొరుకుతున్నాడు ఏసీబీ వల్ల. దానికి టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. లంచం తీసుకుంటే ఫోన్ చేయమని చెప్పి టోల్ ఫ్రీ నెంబర్ని ఫాలో అయితే ఖచ్చితంగా పట్టుకుంటున్నారు. చాలా తీవ్రమైనటువంటి కేసులు కూడా నమోదవుతున్నాయి. అయినా భయం అనేటువంటిది అధికారుల్లో లేదు. సస్పెండ్ అవ్వడము, మనీ రికవరీ చేయడం, ఆస్తులను పూర్తిగా వెనక్కి గవర్నమెంట్ తీసుకోవడం లాంటివి చేస్తేనే భయం ఉంటుంది. జై హింద్, భారత్ మాతాకి జై.